ఇది పూజ సమయం, మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజ సమయం, మనకొసగిన భయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. పరిపూర్ణతతో ప్రభువసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభు ఇచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభువసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభు ఇచ్చిన ఈ బలి. ఈ బలి యందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. ఈ బలి యందే కలదు దైవ ఫలం, ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు యాగారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న నిహాల్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, ఊకల్ విచారణ, మరియపురం గ్రామం. పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు విక్రమ్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని గోపు లూర్ద్ మర్రెడ్డి, గోపు స్లీవా, సునంద, వినయ్, శోభ, ఇన్నాశమ్మ, ఫాదర్ గోపు థామస్ రెడ్డి, స్టెఫానీ, పీటర్, స్నేహల్, సుశాంత్ మరియు బంధుమిత్రులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బోయిగూడ విచారణ. క్రిస్టోఫర్ క్యాథరిన్ కుటుంబంలో ఆర్థిక సమస్యలు తొలగిపోయి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, వేపడ విచారణ. ఎం దారప్ప, చిన్నమ్మలు, రాజశేఖర్, గౌతమి, నీలిమ, కృష్ణ, ఆద్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానపురం విచారణ. వై అరుణకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మానవుడు దేవుని యొక్క పోలికలో సృష్టింపబడి ఉన్నాడు. దేవుని మాదిరిగానే మనము ఈ లోకంలో జీవించాలి. ఆయన కనికరము గలవాడు కనుక మీరును కనికరము గలవారై ఉండుడు అని ప్రభు ఈరోజు సువార్తలో వచిస్తూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క గుణములు మనమును కూడా కలిగి ఉండటము ఆ దేవుని యొక్క రూపానికి అర్థాన్ని ఇస్తూ ఉంది. మరి అటువంటి యొక్క పిలుపును పొందినటువంటి మనము మన యొక్క అనుదిన జీవితంలో ఎలాంటి యొక్క దయా కనికరములు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. ఈ తపస్సు కాలంలో ప్రత్యేకముగా దేవుడు మన నుండి కోరినటువంటి 3 కార్యములు: ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు. ఈ 3 కార్యాలని మనం ఎంతో దాతృత్వంతో, ఉదార స్వభావముతో నెరవేర్చాలి అంటే ఆ దయగలిగినటువంటి దేవుని యొక్క దయాగుణము మనలో విరివిగా ఉండాలి. ఆ రకముగా దేవుని యొక్క మాటని ఈరోజు మనం ఆలకించి అటువంటి దయగుణముతో మన జీవితాల్ని దేవుని దయకు పాత్రులమయ్యే వాటిగా మార్చుకుంటే చాలా ధన్యులమైన వాళ్ళం అవుతున్నాం. దాని కొరకు దేవుడు మనందరికి కూడా ఆ కృపను దయచేయాలని, మన హృదయాలను విశాలపరిచి దినదినము మన ఆ దయగుణములో వృద్ధి చెందేలాగా ఆశీర్వదించాలని దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటాం. ఈ పూజ బలిని యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపములను, దోషములను తలంచుకొని మనలో ఉన్నటువంటి ఆ కఠినత్వానికి, మనలో ఉన్నటువంటి మొద్దుబారిన తనానికి, దయలేనటువంటి మన యొక్క మనస్సులను మార్చమని ప్రభుని మనసారా క్షమాపణ వేడుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేదని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, మేము మా శరీరముతో పుణ్యక్రియలను చేపట్టి ఆధ్యాత్మికమైన స్వస్థతను పొందవలెనని హితోపదేశములు చేసితివి. ఈ మా తపస్సు కాల ప్రయత్నములు ఫలించి మేము ప్రతి పాపపు క్రియను విస్మరించి నీ ప్రేమాజ్ఞల ప్రకారము జీవించుటకు ఆత్మబలమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మొదటి పఠనము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి
మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకొంటిని. ప్రభువైన దేవా, నీవు మహిమాన్వితుడవు. నేను నిన్ను గౌరవించుచున్నాను. నీవు నిబంధనమును పాటింతువు. నిన్ను ప్రేమించు వారిని దయతో చూచెదవు. నీ ఆజ్ఞలను నెరవేర్చెదవు. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మేము నీ ఆజ్ఞలను శాసనములను పాటింపక వాని నుండి వైదొలగితిమి. నీ దాసులైన ప్రవక్తలు నీ పేరు మీదుగా మా రాజులతో, మా పూర్వులతో, మా జాతి అంతటితో మాటలాడిరి. కానీ మేము వారి పలుకులను పాటింపమైతిమి. ప్రభు, నీవెల్లప్పుడూ న్యాయముతో వర్తింతువు. కానీ మేము మాత్రం ఎల్లప్పుడూ తలవంపులే తెచ్చుకొంటిమి. యూదియాలోను యెరూషలేమున వసించు వారికి నీకు ద్రోహము చేసినందున నీవు దూరదేశములకు దగ్గరి దేశములకు చెల్లాచెదురు చేసిన వారికిని ఈ అవమానమే చెల్లును. ప్రభు, మా రాజులు, పాలకులు, పూర్వులు నీకు ద్రోహముగా పాపము చేసి లజ్జాకరముగా ప్రవర్తించిరి. మేము నీపై తిరుగబడినను నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి. మా ప్రభువైన దేవా, నీవు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలెనని కోరితివి. కానీ మేము నీ మాట వినమైతిమి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు, ప్రభు, నీవు మా పాపములకు తగినట్లుగా నీవు మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము. మమ్ము శిక్షింపకము. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకుము. జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము. మేము హీనస్థితికి దిగజారిపోయితిమి. అందరూ ప్రభు, ప్రభు, నీవు మా పాపములకు తగినట్లుగా నీవు మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము. మమ్ము శిక్షింపకము. మాకు రక్షుడవైన దేవా, నీ నామ కీర్తి కోరి నీవు మాకు సహాయం చేయుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పాపములు మన్నింపుము. అందరూ ప్రభు, ప్రభు, నీవు మా పాపములకు తగినట్లుగా నీవు మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము. మమ్ము శిక్షింపకము. చెరలో ఉన్న వారి నిట్టూర్పులు నీకు వినిపించునుగాక. నీ మహాబలముతో మృత్యువు వాత పడనున్న వారిని విడిపింపుము. నీ ప్రజలము, నీ మందయునైన మేము నీకు సదా కృతజ్ఞత తెలుపుకొందుము. ఎల్లకాలము నిన్ను స్తుతింతుము. అందరూ ప్రభు, ప్రభు, నీవు మా పాపములకు తగినట్లుగా నీవు మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము. మమ్ము శిక్షింపకము. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా స్వార్త 6వ అధ్యాయము వచనములు 36 నుండి
38 వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లు అనెను, మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. పరులను గూర్చి తీర్పు చెయ్యకుడు, మిమ్మును గూర్చి తీర్పు చెయ్యబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు వసగుడు, మీకును వసగబడును. కుదించి అదిమి పొరలిపోవు నిండు కొలమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మన జీవన విధానము ఎలా ఉండి దేవుని యొక్క కృపకు పాత్రులము కాగలము నేటి సువార్త మనకు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నది. 2 రకాలైనటువంటి జీవన విధానములను మన ముందు ఉంచుతూ ఉన్నది. మొదటిది మనము చెయ్యకూడనటువంటి కార్యములు, రెండవది మనము చేయవలసినటువంటి కార్యములు. కొన్ని మానుకోవాలని, కొన్ని మనము చేయాలని. మనం మానుకోవలసినవి, మనం చేయకూడనటువంటి విషయాలు 2 ఉన్నాయి. ఏమిటనగా పరులను తీర్పు తీర్చక ఉండుట, ఇతరుల యొక్క తప్పులను లెక్కించకుండా ఉండుట. అదే కోవకు చెందింది ప్రభు అన్న మాట, పరులను ఖండింపకుడు. వారికి మనము ఏదో జరగాలని చెప్పి వారిని శపించటము జరగకూడదని ప్రభు తెలియచేస్తున్నారు. తీర్పు చేయటము చేయకూడదని, వారి తప్పులు లెక్కించకూడదని, వారిని శపించి ఖండించకూడదని చెప్పి ఇవి మానివేయాలని ప్రభు మనకి ఈ యొక్క కాలంలో తెలియచేస్తూ ఉన్నాడు. అదేవిధముగా మన నుండి ప్రభు కోరుతున్నటువంటి విషయాలు ఏమిటంటే, మన హృదయములో కనికరము అనేది పెరగాలి. మీ తండ్రి కనికరము కలవాడు కనుక మీరును కనికరం కలవాలై ఉండుడు. ఆ కనికరం అనేది మనలో కనిపించాలి అని ప్రభు అంటున్నాడు. అనగా ఆ కనికరం అంటే ఏమిటి? కనికరం ఎక్కడ మనం చూపిస్తాము? మొదటిది, మనము ఇతరులని ఉదార బుద్ధితో క్షమించగలిగినప్పుడు, వారి తప్పులని మనము క్షమించినటువంటి యొక్క మన్నించినటువంటి విధానమును బట్టి మనలో ఆ దయ అనేది బయటికి వస్తున్నది. మనం ఇవ్వకపోయినా వారి తప్పులను బట్టి మనం వారిని మన్నించి వదిలివేయటము మనలో ఉన్నటువంటి ఆ దైవ గుణానికి ఒక సూచనగా మనం చేస్తున్నాం. రెండవది, ఆ కనికరము ఎక్కడ కనపడాలంటే మన యొక్క దాతృత్వములో, మన యొక్క ఉదార స్వభావములో, మనకున్నది ఇతరులకు మనం ఇవ్వగలిగినటువంటి ఆ ఇచ్చేటువంటి మనస్సు, ఆ ఉదారత్వం మన నుండి పొంగి పొరలాలి అని ప్రభు అంటున్నాడు. ఆ ఇచ్చే కొద్దీ మనం కూడా దాన్ని తీసుకునే దానికి అవకాశము ఏర్పడుతుందండి. మనం ఇచ్చినప్పుడు మనకి ఇంకా మనం ఇచ్చిన దానికంటే అధికముగా, అనేక రెట్లు అధికముగా మనము పొందగలుగుతాము. అది మీ కుదించి పొంగి పొరలి అటువంటి విధానములో మనకి ఇవ్వబడుతుంది అని చెప్పి
ప్రభు యొక్క మాట ఈరోజు మనకు వినిపిస్తున్నారు. ఈ విధముగా మనము మొదటి విషయంలో తీర్పు తీర్చేటువంటి దానికి మన స్వస్తి పలికి సహాయపడి ఉదారత్వంతో ఇతరులకి మేలు చేయగలిగినటువంటి విధానంలో జీవిస్తే దేవుని యందు మన యొక్క జీవితము ధన్యమవుతుందని ఈరోజు వాక్యము తెలియచేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క ఇచ్చేటువంటి స్వభావం, కనికరం కలిగినటువంటి స్వభావాన్ని ఒకటి మనము ఈ సమయంలో ధ్యానం చేస్తాం. ఆ కనికరము ఏ విధముగా ఉండాలంటే ఇతరుల పొరపాట్లని మనం లెక్కించకుండా ఉండగలగాలి. అంత పెద్ద మనస్సు మనకుండాలని ప్రభు యొక్క ఆశయం. ప్రభు ఒకసారి ఒక చక్కటి కథని మనకు తెలియచేశారు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక రాజు యొక్క ఆదర్శాన్ని మనకు అక్కడ ఇస్తూ ఉన్నారు. ఒక రాజు తన యొక్క సేవకుల్లో ఒకనికి 1,000,000 వరహాలు రుణాన్ని ఇచ్చాడు. రుణం అంటే మరలా తిరిగి చెల్లించటం అనేది. రాజు అతని యొక్క సమస్యలకి అవసరాల కొద్దీ 1,000,000 వరహాలు ఆయన రుణముగా ఇచ్చాడు. అప్పుడు కొంతకాలం అయిపోయింది. చాలా కాలం అయిపోయిన తర్వాత రాజు లెక్కలు చూసుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క 1,000,000 వరహాల రుణస్తుని పిలిచి, నీ యొక్క రుణము ఎప్పుడు చెల్లిస్తావు అని అడిగాడు. అలా అడిగినప్పుడు రాజు కాళ్ళ మీద పడి రాజుతో ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క మాటలు కాళ్ళ మీద పడి ఈ విధముగా అంటున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 26వ వచనములో, అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమంతయు చెల్లింతునని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయ చూపి అతనిని విడిచిపెట్టెను. ఇది కనికరం. ఇంతవరకు బాగుంది. ఆ తర్వాత ప్రభు చెప్పినటువంటి ఆ కథని మనం విన్నట్లయితే ఏమి జరుగుతుంది అనగా, ఈ సేవకుణ్ణి రాజు దయ చూపించి వదిలివేస్తే, ఆ రుణాన్నంతా కూడా మాఫీ చేస్తే, ఈ సేవకుడు బయటికి వెళ్ళి తన తోటి సేవకుల్లో ఒకడు కొద్దిగా ధనము అతనికి రుణపడి ఉన్నాడు, బాకీ పడి ఉన్నాడు. అప్పుడు ఆ సేవకుడు తన తోటి సేవకుడు పట్టుకొని, తన యొక్క రుణమును చెల్లిస్తావా చెల్లించవా అని అతని యొక్క గొంతు పట్టుకొని అతన్ని పీడించి అతన్ని చెరసాల్లో వేయించాడు. ఈ విషయము రాజుకు తెలిసి రాజు ఆ యొక్క సేవకుని తిరిగి పిలిచి అతన్ని ఖండించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తోటి సేవకుడి మీద దయ చూపనందుకు అతన్ని చాలా ఖండించి శిక్షకు గురి చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు మీ తండ్రి కనికరము గలవాడై కనుక మీరును కనికరము గలవాడయుండు. మరి ఆ మాటలోని అర్థాన్ని మనం గ్రహించాలి కదా. ఈయన యొక్క పెద్ద రుణాన్ని, అంత పెద్ద బాకీని రాజు దయాగుణముతో అతన్ని మాఫీ చేసి వదిలివేస్తే, కొంచెము బాకీ ఉన్నటువంటి తన తోటి సేవకుని మీద దయ చూపించినటువంటి బాధ్యత ఇతనికి లేదా అనేది యేసు ప్రభు యొక్క ప్రశ్న. మరి అదే ప్రశ్న ఈరోజు మనందరికీ, మీ తండ్రి వలె మీరును కనికరం గల వారయుండు అని ప్రభు మనకు నేర్పిస్తున్నారంటే, మనము తోటి వారి పట్ల ఎంత విధానములో ఆ దయగుణము దానగుణము చూపించాలో అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనం విని ఉన్నాం. దానియేలు గ్రంథములో 9వ అధ్యాయములో 9వ వచనములో ప్రజలు వారి యొక్క తప్పులను గుర్తు చేసుకొని దేవునికి మొరపెట్టుకుంటున్నారు. మేము
మీ మాటను పెడచెవిన పెడితిమి, మీ ఆజ్ఞలను మీరితిమి, మీ ప్రవక్తల మాటలు వినమైతిమి. రాజులను మేమును పాపములు చేసి మీకు ద్రోహాకరముగా లజ్జాకరముగా ప్రవర్తించితిమి. వారి తప్పులన్నీ వాళ్ళకి తెలుసు. అయినా కూడా వారు ఏమంటున్నారంటే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో, మేము నీపై తిరుగబడినను నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి. ఇది దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క విధానము, దేవుని లక్ష్యం. మనం తప్పు చేసినా కూడా, దేవుని వ్యతిరేకముగా వెళ్ళినా కూడా దేవుడు దయ చూపించి మనం రక్షిస్తానికే ఉన్నారు. అలాంటి యొక్క మరి మనం కూడా తోటి వారి పట్ల అదే స్వభావం కలిగి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రకముగా ఎప్పుడైతే మనం మారగలుగుతామో, ఎప్పుడైతే మనము కూడా ఈ విధానంలో ఇతరులని మనము ప్రోత్సహించగలుగుతామో, చేయగలుగుతామో, అంత గొప్పగా ఈ యొక్క కార్యములు జరుగుతున్నాయని మనకి అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ పూజ బలిలో మనం చూస్తున్నట్లుగా మరి ఆ దేవుని యొక్క ఔన్నత్యమును, దేవుని యొక్క ఉదార స్వభావమును, దయాళత్వమును నిండుగా ఎప్పటికీ దేవుడు ఒకే రీతిగా మన పట్ల చూస్తూ ఉన్నారు. మనమే మారిపోతున్నాం. మనమే ఒకరోజు మంచిగా, మనం ఒకరోజు దేవునికి వ్యతిరేకముగా జీవించే విధానంలో అనుసరిస్తున్నాం. కానీ మారని దేవుడు అదే దయతో మన యొక్క మార్పు కోసం, మన యొక్క మంచి రక్షణ భాగ్యం కొరకు ఎదురు చూస్తున్నారు. అటువంటి కనికరం గల దేవుణ్ణి మనము ఈరోజు గ్రహించుకొని ఆ ప్రేమను కొనియాడి ఆయన స్తుతించి చివరికి ఆయన దరికి చేరుకునే విధముగా మనల్ని నడిపించమని ఈ పూజా బలిలో ప్రార్థన చేస్తాం. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము, నా సర్వము నా సకలము నీకే అర్పింతును, నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలి వచ్చి తిని మేమర్పించే ఈ హృదయార్పణం మృదమారచేకొనుము. నీ హృదిలోన కాసింత చోటీయుము. మేమర్పించే ఈ హృదయార్పణం మృదమారచేకొనుము. నీ హృదిలోన కాసింత చోటీయుము. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి అధిపతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమోట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును
తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, కనికర హృదయుడైన నీవు మా దీన ప్రార్థనల దయతో ఆలకింపోము. ప్రాపంచిక వ్యామోహములన్నిటి నుండి మమ్మ విముక్తులను చేయుము. పరలోకపు రహస్యములను కొనియాడ మమ్మ యోగ్యులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనసులను నూతనీకరించి శుద్ధి చేయి నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనస్సారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటియందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటియందే మా మనసులను లగ్నం చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరంతరము మేము స్థిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ అప్పమును భుజించినప్పుడల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడల్లా, నీవు మరలా వచ్చే వరకు నీ మరణమును చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంథోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జొజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత ప్యాట్రిక్ గారితోనూ మా నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రతిదినము ప్రభువు ప్రార్థనని జపిస్తూ ఉంటాం. పూజా సమయంలో జపిస్తాం, మరియు వివిధ సమయాల్లో ఆ ప్రభు ప్రార్థన అన్నిటికంటే గొప్ప ప్రార్థన కాబట్టి జపిస్తూ ఉంటాం. మరి ఆ ప్రార్థనలో ప్రభు మన ముందు ఒక షరత్తు పెట్టి ఉన్నారు. అదే మనము ఆ తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. ఏమిటనగా, మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మనకు రుణపడి ఉన్న వారిని మనము మన్నించిన విధములో దేవుడు మన రుణాలని మన్నిస్తారు. మరి మన తప్పులు మన్నించాలని మనం ఎంతగా దేవుని వేడుకుంటామో, మనం ఇతరుల యొక్క తప్పులు క్షమించకపోతే మన కనికరము కనపడదు, మరి మన ప్రార్థన ఫలించదు. ఈ యొక్క ప్రార్థన చెప్తున్నటువంటి సమయంలో అదే దయ, కనికరము, క్షమాపణ దాంట్లో కనిపించే విధముగా మనం ప్రవర్తించేటట్లు దేవుడు మనల్ని నడిపించాలని పరలోక తండ్రిని వేడుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ.
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందాము. సర్వేష్ని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేష్ని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేష్ని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనల్ని రక్షించు యేసు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నా పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శరీరక్తము జీవముకు చేర్చునుగాక, ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీరు ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారము అణచివేయును మీ భోజనం. ఆత్మాంధకారము అణచివేయును మీ భోజనం. ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకుని. గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకుని. ఇది నా దేహము గైకొనుడి, ఇది నా హృదయము త్రాగుడని. ఇది నా దేహము గైకొనుడి, ఇది నా హృదయము త్రాగుడని. నుడివేడు మన ప్రభు కడరాత్రి, నుడివేను మన ప్రభు
కడరాత్రి అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలోని కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నాదరించండి, మీ గాయం లోపల నన్ను దాచుకునండి, నేను మీ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య విందు మమ్ము దుష్ట ప్రవర్తన నుండి విమోచించునుగాక. ఆ పిదప మమ్ము స్వర్గానందమునకు వారసులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరం నుంచి దేవుని ఆశీర్వాదముల కొరకై ప్రార్థింపుడు. ఓ ప్రభువా, నీ విశ్వాసుల హృదయములను దృఢపరచి నీ అనుగ్రహ శక్తితో వారి విశ్వాసమును బలపరపుము. తద్వారా వారు ప్రార్థన చేయుటలో నిలకడగలిగి పరస్పర ప్రేమలో నమ్మదగిన తనమును ప్రదర్శించుచూ జీవింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలు సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలు సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ పాపి కోసమే, ఈ జనుల కోసమే. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలు సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలు కారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో. పాలు కారు దేహంబు పైన
పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి, నడివీధిన నడిచాయి. నాట్యమాడినాయి, నడివీధిన నడిచాయి. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే.